ఎలా అనిపించింది వదిలేటు బాగుంది అన్న సినిమా, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్ అసలు హర్రర్ ఉంటది అనుకున్నా, హర్రర్ ఫీల్ క్రియేట్ చేస్తారు అనుకున్నా, హర్రర్ అయితే నాకు అంత ఇంపాక్ట్ అనిపించలా. ఆ దయ్యాలు అది అంత భయం వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. బట్ డివోషనల్ ఫీల్ అయితే చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ లాస్ట్ 15-20 మినిట్స్ ఏదైతే ఉందో సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అండ్ తమన్నా గారు క్లైమాక్స్ లో రక్తంలో ఆ త్రిశూలం పట్టుకుని ఆ గెటప్ ఏదైతే ఉందో గూస్ బంప్స్ అనమాట ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే. అండ్ అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్, ఆవిడ గెటప్ కి ఆవిడ పెర్ఫార్మెన్స్ కి అజనీష్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో పీక్స్. అండ్ వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కాకపోతే కొన్ని సినిమాలు మనకి పక్క గుర్తొస్తూ ఉంటాయి. దాంతో పాటు అఖండ అవ్వచ్చు, అరుంధతి, హనుమాన్, క్లైమాక్స్ ఆఫ్ హనుమాన్. సో ఇలాంటి కొన్ని సినిమాల ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేసి తీశారు బయటికి. బట్ శివుడు కంప్లీట్ గా శివనామస్మరణ, పంచాక్షరి నామస్మరణ చేస్తే ఎలా ఉంటుంది, దాని రియాక్షన్స్ ఏంటి, ఫీల్ ఏంటి, శివుడు నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చారు. అండ్ శివశక్తి క్యారెక్టర్ లో తమన్నా గారి పెర్ఫార్మెన్స్ అయితే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. మామూలుగా మోడర్న్ లుక్ లో తమన్నా అంటే ఇలాగా డాన్స్ అది అనుకుంటాం, అది పక్కన పెట్టి ఇక్కడెక్కడా కూడా ఆవిడ పాత తమన్నా గుర్తురాదు మనకి. కంప్లీట్ గా ఒక డివోషనల్ ఫీల్ ఉన్న తమన్నా గారు కనిపిస్తారు. సో అది బాగా అనిపించింది. క్లైమాక్స్ నిజంగా ఆవిడ రక్తంతో ఆ త్రిశూలం చేతిలో పడగానే ఇచ్చే ఎలివేషన్ సీక్వెన్స్ కేక్ అనమాట. అండ్ ఎవ్రీ షాట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మటుకు యూ నీడ్ టు బేర్, ఫస్ట్ హాఫ్ భరించాలి, బట్ సెకండ్ హాఫ్ యూల్ ఎంజాయ్. అండ్ అజనీష్ లోకనాథ్ గారు హెడ్స్ ఆఫ్ అండి. మీరు మ్యూజిక్ ఆ సీక్వెన్స్ కి తగిన మ్యూజిక్ ఇవ్వడం సినిమాకి హైలైట్. ఓవరాల్ రేటింగ్ 5కి 2.75. కోదల 2 మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నిజంగా దమ్మున్నాడు ఆ డైరెక్టర్. ఏంటే నిజంగా అశోక్ గారు, నిజంగా చెప్తున్నా, గురువారం రోజు సినిమా రిలీజ్ చేస్తారు, బ్లాక్ బస్టర్ ఇట్టు కొడతారు. ఎందుకంటే ఓదల సినిమా చూసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఓదల 2 సినిమాకి వస్తే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, కానీ నిజంగా ఎవ్వడు ఓదల సినిమా చూసినాడు ఇంతగా మళ్ళీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ అనేది మామూలుగా ఇప్పుడు మీరు ఇచ్చిన దానికంటే డబుల్ ఉంది ఎక్స్పెక్టేషన్స్. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఆ సినిమా చూసినప్పుడు కానీ నిజంగా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం అసలు ఫైట్స్ ఉంటే చూసిన అసలు ఆ రొమాన్స్ సీన్స్ కానీ ఆ సీన్స్ వచ్చిన పాటు నిజంగా ఓదల్లో ఉన్నది ఏంటంటే మీరు చేసిన అరాచకం, తిరుపతి గారు చేసిన అరాచకం, రొమాన్స్ అదంతా ఎంత క్రేజీగా ఎంత ఎంజాయ్ గా తీసుకున్నారు కొంతమంది, అలాగే ఎంత బాధపడరు అనేది ఏంటంటే ఓదల్ 2 సినిమాకి సంబంధించి అయితే మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం అంతవరకు తిరుపతి గారు కనపడకుండా చచ్చిపోయిన శవంతో కూడా ఇంత బాగా యాక్టింగ్ చేయించవచ్చు, ఇంత బాగా భయపెట్టించవచ్చు అన్నట్టుగా అశోక్ గారు అయితే వేరే లెవెల్లో చూసి నాకు ఈ సినిమా చూసినప్పుడు విజువలైజేషన్స్ మాత్రం నాకు అరుంధతి సినిమాలో కాక చూడొచ్చు విజువలైజేషన్స్ ఎలా అనిపించినా అలా అనిపించింది తిరుపతి గారిది. అలాగే ఇంటర్వెల్ బిఫోర్ తమన్నా గారు వస్తారు. తమన్నా గారు స్టార్ట్ అయిన కాన్స్ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా చూపించారు. అలాగే క్లైమాక్స్ ఉంటుంది అయ్యా, ఒక 15 మినిట్స్ తమన్నా గారు గ్లామరే చూసి ఇన్ని రోజులు నేను ఫ్యాన్ అయినా కానీ తన యాక్టింగ్ అయితే పిక్చర్ ఫ్యాన్ అయిపోయినా. మామూలు యాక్టింగ్ కాదయ్యా, విజువలైజేషన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఆరాధ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. నాకు తెలిసి బ్లాక్ బాస్టర్ మూవీ చాలా బాగుంది. అలాగే నిజంగా ఇందులో నాకు సోనా సూద్ కనిపించాడు. మన తిరుపతి గారిని చూస్తుంటే ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న సినిమా. అసలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఏమండి నిజంగా ఓదిల 2 చూస్తే నిజంగా ఇంత ముందు వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలని బలాదూర్ దీని ముందు అయితే మైండ్ బ్లోయింగ్. అంటే ఏదో ఓదిల 2 అంటే ఏదో కామన్, ఏదో మామూలు సినిమా అనుకుని లోపలికి వెళ్ళిన కానించి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు. ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా ఆ తమన్నా ఈ తిరుపతి ఇద్దరు ఫైట్ చేస్తారు. నిజంగా ఒక దేవుడికి క్షుద్ర పూజలకి జరిగే ఒక సంఘటన. అంటే ఎన్నో సినిమాలు చూసాం, అన్ని జరిగాయి తిరుపతికి, దేవుడికి, క్షుద్ర పూజలకి. కానీ ఈ సినిమాలో చూపించిన యాక్టింగ్, తిరుపతి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఆయన సమాధిలో ఉండి కూడా అంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్టింగ్ కి మెచ్చుకోవాలి భయ్య, మామూలుగా లేదు. చాలా సూపర్. ఒక రాజమౌళి సినిమాలు కానీ అవి కానీ చూసాం కానీ ఇప్పటివరకు ఈ టైప్ సినిమా చూడటం మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా. అంటే యాక్టింగ్ బోయపాటి సీన్ గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు, బాలయ్య చూపిస్తారు. ఇందులో తిరుపతిని చూస్తాం యాక్టింగ్ లో అయితే. బాగుంది, చాలా బాగుంది సినిమా. ఏమండి ఎంట్రీ కేక. అసలు తమన్నా అయితే నిజంగా అనుకోలేదు. తమనంటే ఏదో గ్లామరస్ పాత్ర చేస్తుంది, ఏదో మధ్యలో వస్తుంది, ఏదో ఐటమ్ సాంగ్ చేస్తుందేమో అనుకుంటాం. కానీ అలా కాదు, ఇందులో ఒక శివభక్తురాలుగా అసలు ఎవరు నిగ్గుతారు లాస్ట్ వరకు కూడా దేవుడిని ఎక్కడేమో సినిమాలు అనుకుంటాం.
అంటే ఎక్కువ శ్రద్ధగా పూజకి ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే దేవుడు నగ్గడేమో లాస్ట్ ఒక భయం వేస్తుంది మనకి. అంటే ఇక్కడ లాస్ట్ వదిలేమో దేవుడు శివుడే వచ్చి నిజంగా కాపాడాడు, ఓదో గ్రామాన్ని కాపాడాడు. సూపర్ భయ్య, బాగుంది గ్రాఫిక్స్. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఏదో అంటే రాజమౌళి సినిమా అని లేదా అరుణ సినిమాలతో పోలుతారు. ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు. చాలా కొత్త గ్రాఫిక్స్, చూస్తానికి కళ్ళు చెదిరిపోతా ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చెప్తుంది ఎన్నో 100 కోట్లు అయిందేమో అని ఏదో పెద్ద సినిమాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమా చెప్పుకుంటలేదు ఏంటో, కానీ ఇలాంటి సినిమా చెప్పుకోవాలి. ఎన్నో ఎన్ని కోట్లు అయిందో సినిమా అయితే అనిపిస్తుంది. నేను అవుట్ ఆఫ్ 3.5 ఇస్తానండి. నైస్ సార్, చాలా బాగుంది. నేను వదల 2లో యాక్ట్ చేశాను నేను నాగసాధువు కింద. సో నేను యాక్ట్ చేశాను ఈ సినిమా గురించి చెప్పడం కాదు, కానీ ఇదైతే విజువల్ వండర్ అండి. మీరు థియేటర్కి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకుంటే బాగుంటుంది. మంచి సినిమా. వదల 1 చూసిన వాళ్ళకి 2 కూడా ఇంకా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మంచి సినిమా చూసామనే ఫీల్ మీకు కలుగుతుంది. మాకైతే మేము రెగ్యులర్గా చూస్తాం కనుక ఆడియన్స్గా మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలి. ఆవిడకి పేరు పెట్టే అంత స్థాయి ఎవరికి ఉంటుందండి. ఆవిడ ఆల్రెడీ నిరూపించేసుకున్నారు సార్. కాకపోతే ఏంటంటే గ్లామర్ రోల్ నుంచి ఆవిడ ఇప్పుడు ఆధ్యాత్మిక రోల్ చేశారు కనుక ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా మంచి క్యారెక్టర్, అద్భుతం అండి. మనం అంటారు అంటే మీరు చూసి మీరే చెప్పండి. అది నేను చెప్తే ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేశాను కదా నేను ఏదో చెప్పాను అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి థియేటర్కి రండి. నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది మీరే మీ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోండి. చాలా బాగుందండి. నేను లైవ్గా ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను. ఆయన వాయిస్ ఏదైతే బేస్ అది ఏదైతే ఉందో నేను థియేటర్లో ఈ DTS సౌండ్లో వింటుంటే నాకైతే భయం వేసింది నాకు కూడా. సో ఆయన వాయిస్కి నేను పెద్ద ఫ్యాను మీలాగే. థ్యాంక్ యూ. అరుంధతికి ఎంత పేరు వచ్చిందో అనుష్కకి, తమన్నాకి అంత పేరు వచ్చింది సినిమాతో. సో ఇలాంటి కూడా సోను సూద్కి ఎంత పేరు వచ్చింది అరుంధతిలో, ఓదిల 2కి ఆ అబ్బాయి తిరుపతి క్యారెక్టర్ అంత పేరు వచ్చింది. తమన్నా ఎట్లా చేశారు? సాధు పాత్ర ఎట్లా? నాగసాధుగా చేశారు. సో గ్లామర్ పాత్రలు చేసింది కదా, గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కష్టం, కానీ ఒక మంచి థ్రిల్లర్ సినిమా. ఆమె అలా చేసింది కాబట్టి ఇప్పుడు డిఫరెంట్. అవును, ఫస్ట్ హాఫ్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. అసలు ఆ శవాన్ని కప్పెట్టే సీన్లు కానీ సెకండ్ షోకి సినిమా ఎవరైనా అంటే పక్కన మనిషి ఉండాలి ఖచ్చితంగా. అంత భయంకరంగా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఏది బాగా నచ్చింది? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ 2-3 ల్యాగ్ సీన్స్ ఉన్నా కానీ క్లైమాక్స్ కోసం దాన్ని అట్టు పెట్టారు. సో క్లైమాక్స్ లో శివుడు ఎంట్రీతో సినిమా ఎండ్ అవుద్ది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం తమన్నా కనిపించదు కదా, ఎండింగ్ లో వస్తుంది కదా. అఖండలో బాలకృష్ణ గారిని ఎలా చూపించారు, సో ఇందులో తమన్నా అలా చూపించారు. ఓవరాల్ మీరు ఎట్లా సినిమా అందరికి ఎట్లా నచ్చుతారు? అందరికి నచ్చుద్ది, కానీ హార్ట్ పేషెంట్ మాత్రం చూడొద్దని చెప్తున్నా. ఎందుకంటే కొంచెం భయంకరంగా ఉంటది. సో హార్ట్ పేషెంట్ కోసం నేను చెప్తున్నా. అందుకే ఏ సర్టిఫికేట్ డైరెక్టర్ గారు చెప్పండి. సంపత్ నందికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా. లో బడ్జెట్ లో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. సినిమా చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ పాత్ర గుర్తుంటది ఇందులో? తమన్నా క్యారెక్టర్ అండ్ తిరుపతి క్యారెక్టర్ అయితే మర్చిపోరు ఒక నెల. ఎందుకంటే ఆడు ఇంట్లో కూడా వచ్చేసేలాగా ఉన్నాడు దయ్యంగాడు. తమన్నా గారు కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే అది చాలా కెరియర్ లో మళ్ళీ ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత అంటే మళ్ళీ ఒక యాక్షన్ మూవీలో చూసినాం ఆమెని. ఒక సాధువు గెటప్ లా మంచిగా చేసింది. క్యారెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అంటే ప్రతి సీన్ చూసినా మనకి ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. ఇది కొత్తదనం తీసుకొచ్చింది తమన్నా గారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది చూస్తున్న మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కడ కూడా తగ్గకుండా యాక్టింగ్ మాత్రం హ్యాట్సప్ చెప్పాలి సార్. నిజంగా చెప్తున్నా, అంత బాగా చేసింది యాక్టింగ్. ఆ స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒకటి బూస్ బౌన్స్ వస్తాయి. ఇది కెరియర్ లో ఒక డైరెక్టర్ గారికి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమన్నా గారు ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేసింది. హీరో గారు కానీ ప్రతి ఒక్కరు కష్టపడారు ఈ సినిమాకి. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అవుతుంది తమన్నా గారి కెరియర్ లా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒక బాహుబలి తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా, ఇది ఒక మంచి యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. బెస్ట్ మూవీ. ఒక ఫ్రైడే చిన్న సినిమా పెద్ద సినిమాగా తీసుకుపోయారు. ముందుగా డైరెక్టర్ గారు హ్యాట్సాప్ చెప్పాలి. సూపర్.